అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబర్స్ చూస్తుంటే ప్లీజ్ ఒకసారి లైక్ బటన్ కూడా కొట్టండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది 31st ఈవినింగ్ అనమాట వీడియో. ఇంకా మా ఇద్దరు పిల్లలకి అయితే ఇక్కడ చలి మామూలుగా లేదని చెప్పాను కదండి రాజ్కోట్లో, అందుకే ఆఫ్టర్నూనే హెడ్ బాత్ అయితే చేయించాను. ఇవాళ నైట్ 31st నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది అనమాట చర్చిలో. దానికోసం వెళ్ళడానికి మేమైతే ప్రిపేర్ అవుతున్నాం. అందరికీ 1 జనవరికి పండుగ వస్తే మాకు 31స్ట్కే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మేము చర్చికి వెళ్తాం కాబట్టి ఆ హడావిడి ఆ పండగ వైబ్స్ అయితే మాకు వచ్చేస్తాయి 31స్ట్కి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. పొద్దున ఆల్రెడీ క్లీన్ చేశాను. మరి ఈవినింగ్ ఇంకొకసారి మరి చెత్తలు ఊడ్చి మళ్ళీ పోతా అయితే కొట్టేస్తాను అనమాట. నాకు ధూపం వేసుకుంటేనే పండగ వైబ్స్ వచ్చినట్టండి, అందుకని ధూపం కూడా వేసుకున్నాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ చర్చికి వెళ్ళాలని చెప్పి నేను ఆఫ్టర్నూనే ఒకేసారి ఈవినింగ్ కూడా లంచ్ అయితే చేసేసాను. మేమైతే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాము. మా మూన్గాడైతే ఈ డ్రెస్లో భలే క్యూట్గా ఉన్నాడు. అసలు వాడు ఆ క్యూట్కి వాడు ఎంత బాగా ఫ్రాక్ పట్టుకొని తిరుగుతుంటే భలే అనిపించింది అనమాట నాకు. మా సైడ్ మా మమ్మీ వాళ్ళ ఊరి సైడ్ అయితే ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుందండి. నైట్ 9:30కి 31st నైట్ స్టార్ట్ అవుతే ఫస్ట్ అర్లీ మార్నింగ్ 4:35 వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ రాజ్కోట్లో అయితే నేను ఇంతకుముందు వెళ్ళాను. ఈ మధ్య అయితే నైట్ టైమ్స్ పిల్లలకి చలి ఎక్కువ అని వెళ్ళట్లేదు, కానీ పిల్లలు పుట్టక ముందు అయితే వెళ్ళాను అనమాట. కానీ 1 o'clock 1:30కి అంతా కంప్లీట్ చేసేస్తారు, ఎందుకంటే మళ్ళీ అర్లీ మార్నింగ్ పెట్టుకోవాలని చెప్పి. నైట్ వచ్చినా రాకపోయినా అర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ కంపల్సరీ వస్తారనమాట. అందుకని చెప్పి సరే 1:30కి అంతా వచ్చేస్తాం కదా అన్నట్టు వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఆ రోజు చలి కూడా చాలా తగ్గిందండి, అసలు చలే లేదు బయట. ఎక్కడ ఏ రోడ్డు చూసినా కూడా నైట్ 10 అవుతుంది మేము బయలుదేరేటప్పటికి. ఏ రోడ్డు చూసినా ఫుల్ బిజీగానే ఉందండి. అసలు ఈ రేస్ కోర్స్లో ఆ పార్క్లో చూస్తే ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. 31st నైట్ అంతగానం సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే చర్చికి వెళ్ళిపోయిన తర్వాత చర్చిలో మెసేజ్ విన్నాము. వర్షిప్ అయింది. వర్షిప్ అయిన తర్వాత మళ్ళీ టేబుల్ మెసేజ్ ఉన్నింది. టేబుల్ మెసేజ్ అయిపోయిన తర్వాత బల్ల అయితే ఇచ్చారండి. బల్ల అయిపోయిన తర్వాత మాకు వాగ్దానాలకు మెసేజ్ అయితే ఉండదు. బల్ల అయిపోయిన తర్వాత మామూలుగా ప్రేయర్ చేసేసి తర్వాత కానుకలేసి వాగ్దానాలు ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కొద్దిగా ఊరి బయట ఉంటుందండి చర్చి. అక్కడైతే కాస్త చలిగా అనిపించింది అనమాట. కానీ 50% అయితే జనం వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే ఫస్ట్కి అయితే ఫుల్గా కవర్ అయిపోతుంది అనమాట, ఫిల్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు అయితే మేము ప్రామిసెస్ తీసుకున్నాము. 12 దాటిన తర్వాతనే ప్రామిసెస్ ఇస్తారనమాట, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా కూడా. 12:30 1 అయిందిలేండి, 1:30కి అలా ఇచ్చారనమాట ప్రామిసెస్ తీసుకున్న తర్వాత అందరికీ మళ్ళీ ఛాయ్ ఇచ్చారు. ఛాయ్ అయిపోయిన తర్వాత అందరికీ కేక్స్ ఇచ్చారనమాట. కేక్స్ తీసుకొని అందరము ఇంకా మళ్ళీ ఎక్కడ వాళ్ళం అక్కడ బయలుదేరిపోయాము. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ రావాలని. నాదైతే మార్నింగ్ వెళ్ళడం డౌట్గానే ఉన్నిందండి, ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది అని చెప్పారనమాట. ఇంకా నేను ఇద్దరిని పిల్లల్ని హ్యాండిల్ చేయలేను చర్చిలో. మా మూన్గాడు ఒక్క చోట ఉండడండి, అల్లరి చేస్తాడు. అందుకని చెప్పి నేనైతే మార్నింగ్ వెళ్దామా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాను. అందుకే ఈ నైట్ అయితే ప్రామిస్ కార్డ్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాను. రిటర్న్ అయ్యేసరికి 1:45 అలా అయిందండి, కానీ ఫుల్ ట్రాఫిక్గా ఉండింది రాజ్కోట్లో. దానివల్ల ఇంటికి రీచ్ అయ్యేసరికి మేము 2:30 అలా అయిపోయింది అనమాట. మా మూన్ గార్డ్ అయితే ఆటోలోనే పడుకొని పోయాడు. అంతవరకు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు, యాక్టివ్గా ఉండే. కానీ కాసేపు సతాయిచ్చాడు, వాడికి నిద్ర వస్తుందేమో చికాకు చేశాడనమాట. ఇంకా ఆటోలోనే పడుకున్నాడు. ఇంకా మరుసటి రోజు మేము లెగిసేసరికి 11 అయిపోయిందండి. అసలు ఈ పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకునేసరికి 3:34 అయింది. ఇంకా ఆ టైంలో పడుకునేసరికి పొద్దున మెలకు రాలేదు. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళి వచ్చాడనమాట. హ్యాపీ టు యూ కావాలంటే అందరు కేక్ కట్ చేసే వీడియోస్ అయితే చూసిందనమాట. అందుకు తను కూడా కేక్ కట్ చేయాలని చెప్పి మారం చేస్తుంటే వాళ్ళ పప్ప అయితే బయటికి తీసుకుపోయి కేక్ అయితే తీసుకొచ్చాడు. కానీ అదైతే పెద్ద కథ అయిందండి. దాన్ని వాళ్ళు పెట్టించినట్టు వీళ్ళు తీసుకురాకుండా దాన్ని ఉల్టా చేశారనమాట. దాని మీద ఉన్న క్రీమ్ మొత్తం అదిగోండి పైన అట్టకతుక్కుపోయింది. ఎంచక్క ఆ కేక్ తీసి వాడికి ఇస్తే వాడే ఎంచక్క క్యాండిల్స్ పెట్టుకొని మ్యాచ్ బాక్స్ తీసుకొని వచ్చాడనమాట వెలిగించామని చెప్పి. మేము మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తేను వాడే ఊదుకొని ఎంత క్యూట్గా కూర్చొని చేసుకుంటున్నాడు వాడికి కూడా తెలుసు, ఎక్కడ చూసాడో ఏమో కానీ కేక్ అలా కట్ చేయకూడదు, క్యాండిల్స్ ఊపే కట్ చేయాలని చెప్పి వాడే క్యాండిల్స్ పెట్టుకొని ఊదుకొని కట్ చేసుకొని వాడు వాళ్ళకే తిన్నాడండి. నేనైతే వదిలేసాను అనమాట వాళ్ళిద్దరిని, వాళ్ళే ఎంజాయ్ చేయని అని చెప్పి. ఇంకా మేమైతే ఇవాళ బయటకు వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే చలి తగ్గింది, పిల్లల్ని ఎక్కడైనా తిప్పుదామని చెప్పి బయటకైతే వెళ్ళాము. కానీ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి 4:30 అయిందండి. మేము భోజనం కూడా 4:30కే చేసాము. పిల్లలకైతే పెట్టేశాను. పిల్లలు పడుకోమంటే అస్సలు హడావిడిలో పడుకోనే లేదండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారనమాట. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ.
ఇంకా నేనైతే భోజనం చేసేసానండి, పిల్లలకి పెట్టి 4:30 అవుతుంది. అది కాక మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఆకలేస్తుంటే నేనైతే మా హస్బెండ్కి ఫోన్ చేశాను. అంటే ఆయన వచ్చిన తర్వాతే తిన్నాను, కానీ ఎప్పుడు వస్తారా అని ఫోన్ చేస్తేను మీరు భోజనం చేసేయండి, నాది లేట్ అవుతుంది అంటే ఇంకా నేను కూడా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను కూడా భోజనం చేశాను. ఇవాళ స్పెషల్స్ ఏం చేశానంటే రాయలసీమ స్పెషల్స్ అలసంద వడలు, మటన్ కర్రీ, బగారా రైస్ అయితే చేశానండి. మాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, బిర్యానీల కంటే అలసంద వడలు, మటన్ కానీ చికెన్ కానీ ఉంటే ఇష్టంగా తింటారు. నేను చిన్నప్పటి నుంచి నాకు వడలు అంటే చాలా పిచ్చి అండి. అది ఏ వడలైనా కానీ, ఉద్ది వడలు కానీ, అలసంద వడలు కానీ, మిరపకాయ బజ్జీలు కానీ చాలా ఇష్టము. కానీ మా పిల్లలు ఎందుకో అంత ఇష్టంగా తినరు. ఇంకా మేమైతే తర్వాత ఇంకా భోజనం చేసిన తర్వాత అందరు ప్రామిస్ కార్డులు పెట్టుకొని కూర్చొని చూసుకున్నాము, చదువుకున్నాము అనమాట, ఎవరికి ఏదొచ్చింది అని చెప్పి. ఈసారి మా మూన్గాడు తనంతకు తనే చేతులతో తీసుకున్నాడండి ప్రామిస్ కార్డు. లాస్ట్ టైం కూడా తీసుకున్నాడు, కానీ నాకు ఈసారి భలే అనిపించింది. మా జోవితమ్మకైతే చెప్పాను నేను, గ్లాసెస్లో పెట్టింటే నువ్వు ఇక్కడ నుంచి తీసుకోమ్మా అంటే తను తీసుకునింది. మా ప్రామిసెస్లు ఏమొచ్చాయో నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ షార్ట్లో అయితే నేను చెప్తానండి. మీరు జనవరి 1కి ఏం స్పెషల్స్ చేసుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ. లైక్ చేయడం మర్చిపోకండి, ఒక్కసారి లైక్ బటన్ కొట్టేసి వెళ్ళండి. బాయ్ అందరికీ.